హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవి స్వీకరించి ఈ రోజుకి కరెక్ట్గా 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్ల ప్రస్థానం వెనక ఎన్నో ప్రశ్నలు, ఎన్నో క్వశ్చన్ మార్క్స్. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు అనేటువంటి అంశం అప్పటి నుంచే తలెత్తు వచ్చింది. ఆ తర్వాత రాజకీయ విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున పార్టీలన్నీ కూడా చేసుకుంటూ వచ్చేవి. దానికి సంబంధించి కూడా ఎన్టీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పరిచేటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ వచ్చాం. డైరెక్ట్గా ఎన్టీఆర్ గారే చాలా మీడియా సమావేశాల్లో ఇష్యూకి సంబంధించి మాట్లాడుతూ వచ్చారు. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి కావచ్చు, వీటన్నిటిని విమర్శను ఎదుర్కొని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిని ఎదుర్కొని నిలబడినటువంటి ఒకే ఒక మనిషి నందమూరి లక్ష్మీ పార్వతి గారు. రాజకీయ పరంగా కావచ్చు, లేదంటే కుటుంబ పరంగా కావచ్చు, ఆమె ఎంతగానో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ, తనదైన శైలిలో ఆ కుటుంబాన్ని ఎదుర్కొంటూ చంద్రబాబు గారు చేసినటువంటి అంశాలను కావచ్చు, తన భర్తని చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఆమె పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆత్మవిమర్శకు అంటారా, లేదంటే ఆ ఎన్నుపోటు కార్యక్రమానికి అంటారా, వీటన్నిటికి సంబంధించి 30 ఏళ్ళు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచినటువంటి లక్ష్మీ పార్వతి గారు నాతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. సో వెన్నుపోటు ఈ పదం మొదలైందే ఈ 30 సంవత్సరాల క్రితం. అవును. సో ఈ 30 సంవత్సరాల్లో రాజకీయాలు చాలా మారుతూ వచ్చాయి, చాలా అంశాలు మారుతూ వచ్చాయి. చెప్పేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, ఆ తెర వెనక జరిగేటువంటి కొన్ని ఉంటాయి. అసలు వాస్తవంగా ఈ 30 సంవత్సరాల సంబంధించి క్రితం జరిగినటువంటి సంఘటనలన్నిటికీ కూడా ప్రత్యక్ష సాక్షి మీరు. అసలు ఏం జరిగింది ఈ పరిస్థితికి, ఆ వైస్రాయ్ హోటల్ ఘటనకి ఏంటి పరిస్థితి? ఒక్కటే అధికార వ్యామోహం, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఆయన 1కి 2 పదవులు తీసుకున్నారు కదా, రెవెన్యూ, ఫైనాన్స్. ఇప్పుడు ఆయనకు లోటైతే లేదు కదా. ఇప్పుడు మినిస్టర్ ఇవ్వలేదని అసంతృప్తి, చాలామంది పార్టీల్లో అసంతృప్తితో పార్టీకి ఎగనిస్ట్గా మాట్లాడుతుంటారు, లేకపోతే బయటికి వెళ్ళిపోతారు. నాదెండ్ల భాస్కరరావు గారు కూడా అట్లా కాంగ్రెస్ని బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టుకున్నారు ఆయన. మరి ఈయన కూడా అట్లా నీకు నచ్చినప్పుడు సంపాదించింది ఎన్టీఆర్. అన్ని సీట్లు 258 సీట్లు మిత్రపక్షాలతో కలిసి 94 ఎలక్షన్స్లో. అదేవిధంగా పార్టీ పెట్టింది ఆయన, వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన. అట్లాంటి ఆయన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావు. నువ్వెంత, నీ ఇదంతా, అసలు నువ్వేమిటి అసలు? ఒక చిన్న కార్యకర్తగా వచ్చి నువ్వు పార్టీలోకి బతిమిలాడి, అది కూడా నీ భార్యని అడ్డం పెట్టుకొని ఆయన బ్లాక్మెయిల్ చేసి అట్లా పార్టీలోకి వచ్చి అందరూ వద్దన్నారు ఇతను ఆ రోజు పార్టీలో. అసలు ఈ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ సంస్కృతే మనకు వద్దని అన్నారు. కానీ ఇక్కడ అల్లుడు అనేటువంటిది, తర్వాత కూతురు ఏడ్చిందనే బాధతో ఆయన తీసుకున్న దగ్గర నుంచి తన కుట్రలు మామూలుగానే కాంగ్రెస్లో ఎట్లా కుట్ర రాజకీయాలు చేశాడో అదే విధంగా ఇక్కడ కూడా అదే కుట్ర రాజకీయాలు. ఇతనికి సొంతం పర అనేటువంటి భేదమే లేదు. ఇతనికి సహజంగానే అసలు ఒరిజినల్గా అతనికి ఏ శక్తి లేదు చెప్పాలంటే. ఉన్నదల్లా ఒక్కటే కుతంత్రం, కుట్రలు. అవి మాత్రం పండిపోయి ఉంటాడు మొదటి నుంచి. అట్లా కుట్రలు కుతంత్రాలతోనే మరి అట్లా చేశాడు. సరే, ఎన్టీఆర్ గారికి ఆరోగ్యం బాగలేక నన్ను పెళ్లి చేసుకున్నారు 93లో. పెళ్లి చేసుకున్నాక నేను వచ్చాక ఏమైనా పార్టీకి నష్టం జరిగిందా చెప్పాలిగా. వీళ్ళు అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలన్నీ నేను అడుగుతూనే ఉన్నాను. ఇప్పుడు ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను, చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చాక ఈ వల్ల పార్టీ నష్టపోయింది, అందువల్ల మేము కాపాడామని అంటున్నారు వీళ్ళు. కానీ నేను వచ్చేటప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? ఏమైనా అధికారంలో ఉందా? ఎన్టీఆర్ గారు లేవగలిగిన పరిస్థితిలో ఉన్నారా? లేదు కదా. అనారోగ్యంలో ఉన్నారు కదా, పెరాలసిస్, స్ట్రోక్ వచ్చి ఉంది కదా ఆయనకి. పోనీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఆశపడి నేను రావటానికి? ఆస్తులన్నీ ఎప్పుడో 80లోనే పార్టీ పెట్టినప్పుడు కొడుకులందరికి కూడా ఇచ్చేశారు కదా. మరి ఏమీ లేనటువంటి ఆస్తులు లేవు ఆయన దగ్గర. అదేవిధంగా అధికారం లేదు, వయస్సు లేదు, రోగాలు, ఇన్ని రకాల సమస్యలతో ఉన్న వ్యక్తిని నేను చాలా చిన్నదాన్ని, అప్పుడు 33 ఏళ్ళు నాకు. అంత చిన్న వయసులో నేను ఏం ఆశించి నేను పెళ్లి చేసుకున్నాను? అధికారం కోసం వచ్చింది అని అంటారు. అసలు అధికారం వస్తుందని నమ్మకం ఉందా? నాకైతే అసలు తెలుసా? అప్పుడు నాకు రాజకీయాలే కొత్త, నాకు అసలు ఏమీ తెలియదు. అంతే, ఆయన పూర్తిగా ఆయన షాడోలాగా ఉన్నాను తప్ప. ఒక్కటే, నాకు చాలా భక్తురాలిని ఆయనకి. మీరా ఎంత కృష్ణ భక్తి ఉందో అంత ఎన్టీఆర్కి వీర భక్తురాలిని నేను బాల్యం నుంచి. అంతే, అంత అభిమాన్ని కనుకనే ఆయన నన్ను అడిగారు నన్ను పెళ్లి చేసుకుంటావని. నేను కూడా డైవర్సీ అందువల్ల చేసుకుంటానన్నాను, చేసుకున్నాను. ఆయన చెప్పారు మొత్తం నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు, ఆస్తులు లేవు,
పిల్లలకి ఇచ్చేసాను. నాకేం వద్దండి, మీరుంటే చాలా ఆరోగ్యంగా అన్నాను. అక్కడి నుంచి నేను చేసిన సర్వీస్ ఎవరికి వీళ్ళకి గుర్తురాదా? ఎంత సేవ చేస్తే ఎన్టీఆర్ గారు తిరిగి నిలబడగలిగారు, మళ్ళీ ఆరోగ్యవంతులయ్యారు. కుటుంబం మొత్తం వ్యతిరేకత అయింది కదా మీకు. అప్పుడు కుటుంబం వ్యతిరేకత అయింది, పార్టీ లీడర్లు అందరూ వ్యతిరేకత. అప్పుడు మీకంటూ ఎన్టీఆర్ గారికి సంబంధించి నమ్ముకున్నటువంటి చాలా మంది వ్యక్తులు, అంటే దేవినేని లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక 4-5 తప్పితే మీ వెనకాల అప్పుడు ఎవరు లేరు కదా. అట్లా కాదయ్యా, కుటుంబం కూడా అందరూ వచ్చారుగా. మా ప్రభుత్వం రాగానే అందరూ మమ్మల్ని తీసుకెళ్ళి మా దంపతులు ఇద్దరిని బట్టలు పెట్టారు, కొడుకులందరూ. ఒక్క రామకృష్ణ హరికృష్ణ ఇద్దరే రాలేదు, మిగిలిన అందరూ కూడా, మోహన్ కృష్ణ తారక్ వాళ్ళ ఫాదరు, జయకృష్ణ, మిగిలిన అందరూ మా మనవలు మనవరాళ్ళు అందరూ కళకళలాడుతూ ఉన్నాం అందరు. నిజం చెప్పారు, అవి గోల్డెన్ డేస్. అట్లా అందరం కలిసిపోయాము. కానీ ఎవరు ఈ కుటుంబంలో చిచ్చు పెట్టింది? తన అధికార వ్యామోహం కోసం, తన అధికార దాహం కోసం తండ్రిని బిడ్డల్ని విడదీసింది ఎవరు? నేనైతే కాదు కదా. వాళ్ళు మొదట్లో పెళ్లి వ్యతిరేకించవచ్చు కానీ తర్వాత మేము బాగా కలిసిపోయాం కదా. కలవలేదని చెప్పమనండి. ఒక హరికృష్ణనేమో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేతిలో పెట్టుకొని రానియకుండా అతను ఆపాడు. అదే విధంగా కొంతమంది కూడా ఎవరు లేరు నాకు తెలిసి. ఈ ఆడవాళ్ళు ఇద్దరు ఉన్నారే, చంద్రబాబు వైఫ్, తర్వాత పురంధరేశ్వరి, వీళ్ళిద్దరే కుటుంబం మొత్తాన్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. బయట నుంచి వచ్చిన ఆవిడకి ఏంటి మనం ప్రాధాన్యత ఇచ్చేది? అందులో గెలిచిన తర్వాత అందరూ నా పేరే ఎక్కడ చూసినా కూడా, ఎంటైర్ ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఓ లక్ష్మీ పార్వతి అనే పేరు మామూలు పేరు రాలి. అదేంటో ఎంతో మంది ఎన్టీఆర్ లాంటి మహా వ్యక్తి చేసుకున్నాడు కనుకనే ఆ గౌరవం నాకు వచ్చింది. అట్లాగే అనుకున్నాను నేను. అలాగే అధికారం కోసం వచ్చింది అన్నారు. పోనీ ఏ అధికారం నేను తీసుకున్నాను? పార్టీలో చిన్న పోస్ట్ అన్న నేను తీసుకున్నానా? మరి ఎట్లా నాకు ఆరోపిస్తారు మీరు దాన్ని అధికారం తీసుకున్నానని? ఒక్కదానికే మీ దగ్గర సమాధానం ఉందా? రుజువులు ఉన్నాయా? 2 సార్లు ఎన్టీఆర్ గారు నాకు మినిస్టర్ తీసుకోమని ఆఫర్ ఇచ్చారు. పైగా అసలు ఆనాడు 94 ఎలక్షన్స్ లో నిర్విరామంగా ఆయనతో పాటు ఉండి ఆయన 10 నిమిషాలు, ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఒకవైపు ఆయన ఆరోగ్యం బాగా చూసుకుంటూ రెండో వైపు ఉపన్యాసాలు చెప్తూ నేనే ఆయన 10 నిమిషాలే చెప్పనిచ్చి 40 నిమిషాలు నేను మాట్లాడేదాన్ని. మరి అంత తిరిగి ప్రజలందరూ ఎంత ఆమోదించారు? 58% ఓటింగే. మరి అదొక చరిత్ర కదా. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కూడా 200 సీట్లేగా. తర్వాత నాదెండ్ల గారి ఇన్సిడెంట్ వల్ల 202 వచ్చాయి అప్పుడు. మరి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక 258 మిత్రపక్షాలతో అచ్చగా తెలుగుదేశానికి 222 సీట్లు వచ్చినాయి కదా. మరి నాకేమి లేదు అందులో అసలు నాదేమి లేదా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మీపార్వతి గారు ఎదిగిపోతున్నారు, ఒకవేళ ఆవిడ వస్తే పార్టీలో ఒకవేళ ఆమెకి ఇంపార్టెంట్ రోల్ ఇస్తే మన ప్రాధాన్యత తగ్గిపోద్దని చెప్పేసి కుటుంబం సపోర్ట్ తీసుకొని ఎట్లా ఉందంటే, అవును నేను కల్లోకి వచ్చింది రాత్రి ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా నా కళ వచ్చింది, అందువల్ల నేను ఎన్టీఆర్ని దించేస్తానన్నట్టుంది ఇది. అంతే కదా. ఎక్కడైనా నాకు ఆశ ఉన్నట్టు అధికారం కోసం నేను ఎప్పుడు, మీరే అన్నారు కదా ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి ఏం చెప్తే అదే వింటున్నాడని మీరే అన్నారు. అంతే కదా. భార్య అంటే అంత ప్రేమ, అది ఇది, ఆమె ఏం చెప్తే అదే, అందుకనే మా భవిష్యత్తు భయమేస్తుందని మీరే అన్నారు కదా. మరి అంత మాట విని ఆయన నాకు అధికార వ్యామోహం ఉంటే నేను ఒక పోస్ట్ ఒక రాజ్యసభ అడిగితే ఇవ్వరా? నాకు ఖచ్చితంగా ఇస్తారు. నేను చేసిన కృషికి, పార్టీ కోసం నేను పడ్డ కష్టానికి ఒక రాజ్యసభ గౌరవంగా తీసుకొని ఉంటే ఎవరు కాదంటారు? నా భర్తే స్వయంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, నేను ఆయన భార్యని. పార్టీలో నేను కూడా అంత భాగస్వామ్యం వహించి కష్టపడ్డాను నేను. అలాంటప్పుడు నాకు ఒక వ్యామోహమే ఉంటే, పోనీ ఒక మినిస్టర్గా నేను చేరి తర్వాత ఎమ్మెల్యే గెలవకూడదా? ఎందుకు ఈయన ఖాళీ చేసిన టెక్కల సీటు బస్సులు వేసుకొని వచ్చి అడిగారు నన్ను నిలబడి. ఎంత ప్రెజర్ అంటే, ఆయన అన్నారు ఒక్కటి, నాదేమీ లేదు, ఆమె ఇష్టం, ఆమె చేస్తానని నేను కాదన్ను, ఎవరిని నేను ఆపను అన్నారు. నన్ను అడిగితే నేను చేయనని చెప్పాను. నేను దీనికోసం రాలేదు, రాజకీయాల కోసం నేను రాలేదు. అధికారం అంతకంటే వద్దు, ఆయన ఉన్నారు చాలు నాకు. ఆయన మనందరం మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేసుకుందాం, ఇది ఒక్కటే నా ధ్యేయం. అలాగే మన పుట్టపర్తి ఈయన ఉన్నారు కదా అప్పుడు, కాదు సాయిబాబా గారి బ్రదరు జానకిరామయ్య గారు, ఆయన పేరు అనుకుంటాను.
ఆయన వచ్చి 2 రోజులు గోరంట్ల నియోజకవర్గము నిలబడమని చెప్పి కంటెస్ట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి భార్య ఉంటే మా అనంతపురం జిల్లానే బాగుపడుతుంది 2 రోజులు ఆయన హోటల్లో ఉండి బ్రతిమిలాడారు. అప్పుడు కూడా ఎన్టీఆర్ గారు అదే చెప్పారు, ఆమె ఇష్టం, ఆమె ఏం చెప్తే నేను కాదని అన్నారు. మరి ఎందుకు నేను తీసుకోలేదు, ఎందుకు నా త్యాగాన్ని వీళ్ళు ఈ విధంగా అబద్ధాలతో మీకున్న వ్యామోహాన్ని మీకున్న అధికార దాహాన్ని ఈ విధంగా ఒక ఆడదాని మీద, అందులో త్యాగం చేసిన స్త్రీ మీద, అటు భర్త ఆరోగ్యం కాపాడిందే, ఇంకొక వైపు పార్టీ గౌరవాన్ని నిలబెట్టింది, పార్టీని అఖండ విజయంతో గెలిపించుకున్నారు ఇద్దరు కలిసి. మీరెవరన్నా వచ్చారా ప్రచారానికి? కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చారా? మేమిద్దరమే కదా తిరిగాము రాష్ట్రం అంతా. మరి మా ఇద్దరికి అంత బ్రహ్మరథం పట్టే కదా ప్రజలు ఇచ్చారు కదా. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని ఈ కుటుంబం మాకెందుకు ఎవరయ్యా? నేనేం తప్పు చేశాను ఈ కుటుంబం పట్ల? మీ ఆస్తులు అడిగానా నేను? అంటే వాళ్ళ కుటుంబాన్ని నుంచి ఆయన విడదీశారనేది కదా ఆరోపణ వాళ్ళు చేసేది. మా కుటుంబం నుంచి విడదీశారు లక్ష్మీ పార్వతి గారు అనేది ఒక ఆరోపణ కదా వాళ్ళు చేస్తున్నది మెయిన్ గా. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆయన కాదు అంటే నేను చేసుకోగలనా పెళ్లి? ఒక్కటి చెప్పండి. ఇప్పుడు అంత అనుభవం ఉన్న ఆయన, చాలా పెద్ద ఆయన, ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి పాత్రల ద్వారా అందరినీ మెప్పించిన మహానటుడు, అలాగే రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని శాసించినటువంటి చరిత్ర తెచ్చుకున్న మహానుభావుడు. ఆయనకి ఎవరన్నా చెప్పాలా? నేను ఒక అనామకురాలిని చెప్పండి, ఒక లెక్చరర్ని, సాదా సీదా మనిషిని, నాకేమీ డబ్బు లేదు వెనక, నా వెనక ఏమీ లేవు. మరి అట్లాంటి ఒక పేదదాన్ని, నా ఒంటి మీద నగలు కూడా లేవు. అట్లా అంత సింపుల్గా వచ్చి ఆయన చరిత్ర రాస్తూ ఉన్నదాన్ని మరి నేను ఎలా ప్రలోభ పెట్టగలను? నేను ఏ విధంగా ఆయన నన్ను పెళ్లి చేసుకోమని నేను అడగగలను చెప్పండి? మీ పట్ల ఆయనకి ఇష్టం లేకపోతే, ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవటానికి చాలా మంది ఆ రోజు క్యూలో ఉన్నారు నాకు తెలుసు, ఎంతో మంది ఆయన చేసుకోవాలనుకుంటే. మరి ఆయన అట్లా చేసుకోవచ్చు అనుకుంటే ఆయన నన్నే ఎందుకు అడిగారు? నేను అడగల. ఇంకొకసారి మరోసారి చెప్తున్నాను, ఆయన నుంచి మీ లక్ష్మీ పార్వతి గారు నన్ను పెళ్లి చేసుకుంటారని ఆయన అడిగారు. ఈ మాట నేను చెప్పటం కాదు, ఆయన మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ లో అనౌన్స్ లో ఏం చెప్పారు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆమె ఒప్పుకుంటే చూడండి ఎంత గౌరవం ఇచ్చారు. ఆమె ఒప్పుకుంటే ఆమెను అర్ధాంగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఓపెన్ గా చెప్పారు కదా. ఓపెన్ స్టేట్మెంట్. మరి అక్కడ లక్ష్మీ పార్వతి ఎక్కడ ప్రెషర్ చేసింది చెప్పండి పెళ్లి చేసుకోమని? అంటే మొదటి నుంచి కూడా అతను ఒక అబద్ధాలు, ఈ కుటుంబం కూడా అతని వల్ల చిక్కుపోయారు మొత్తం కూడా. అందువల్ల నన్ను ఒక బూచిగా చూపించాడు అతను మొదటి నుంచి. ఆమె ఎత్తుకుపోతుంది, ఏమి ఎత్తుకుపోతాను నేను చెప్పండి? నేను అట్లా కోరుకునేదాన్ని అయితే అసలు చంద్రబాబు నాయుడుకి 2 పదవులు వచ్చిండే ఆ రోజు. మీరే ఎంకరేజ్ చేశారంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ గారి దగ్గర తీసుకెళ్లి అల్లుడు గారికి ఈ పదవులు ఇవ్వండి, ఆయనకి పార్టీలో ఇంపార్టెన్స్ రోల్ పెంచండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మీరే ఎక్కువ ఎంకరేజ్ చేశారని చెప్పేసి ఒక చర్చ కూడా ఉంది. అది వాస్తవం. ఎందుకంటే నాకు చంద్రబాబు అంటే మొదటి నుంచి ఒక అభిమానం ఉండేది. అప్పట్లో చాలా కష్టపడతాడు పార్టీ కోసం, అతను నిరంతరం కష్టపడతాడు, తెలివైన వాడు, మేధావి. అతని మేధస్సు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని నమ్మే వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని ఆ రోజుల్లో. కానీ ఆ వెనక కుట్రలు నాకు మాత్రం ఏం తెలుసు? ఎన్టీఆర్కి తెలిసినాయా? నాకు తెలియటానికి తెలియదు కదా. ఒక దశలో అతను చేసిన మోసం, కర్నూలు బై ఎలక్షన్ లో చేసిన మోసాన్ని ఎన్టీఆర్ గారు తెలుసుకుని పార్టీ నుంచి బయటికి పంపించారు. పంపినప్పుడు అప్పుడు నేను మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు ఆయన. వచ్చి మరి టైంలో బయటికి పోతే బాగుంటుందా, మనందరం ఒక కుటుంబ సభ్యులము, అందరం కుటుంబ సభ్యులము, ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో నన్ను కన్విన్స్ చేస్తే నేనే బ్రతిలాడు ఎన్టీఆర్ గాని. ఆ రోజు ఒకటే మాట అన్నారు ఆయన, పాముకు పాలు పోస్తే అది కాటేయక మానది ఏదో ఒక రోజు లక్ష్మి, నువ్వు నమ్ముతున్నావు అన్నారు. అది నాకు అక్షరాల నిజంగా ఆయన చనిపోయిన రోజు ఎంత ఏడ్చానంటే అది గుర్తుకొచ్చి, అలాగే వెన్నుపోటు పొడిచిన రోజు కూడా. ఆ రోజే నేను ఆయనతో ప్రమాణం కూడా చేయించుకున్నాను చంద్రబాబుతో. బాబు, ఎన్టీఆర్ బ్రతికున్నంత వరకు కూడా నువ్వు ఎప్పుడు ద్రోహం చేయనని చెప్పి నాకు మాట, మీ అబ్బాయి మీద ప్రమాణం చేసి చెప్పని చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశాడు. కాదని చెప్పమను. అయినా అంతే, అతనికి ఏమి నో సెంటిమెంట్స్. అతని కల్లా ఉన్నది అధికార వ్యామోహం ఒక్కటే. ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారనేది బాగా వచ్చేసింది బయట టాక్. తెలుగు రాష్ట్రంలో ఎలక్షన్ లో ఎప్పుడైతే అద్భుతంగా గెలిచారో,
ఇక ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు కూడా గుండెల్లో దడ వచ్చింది. దానికి తోడు వాజ్పేయి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా నిలబడితే తప్పకుండా మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి చేస్తామని చెప్పారు. ఇదంతా మరి కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ అధిష్టానం ఎవరైతే ఉన్నారో పేరెందుకులే గాని వాళ్ళు కుతంత్రం చేశారు. అసలే ఇక్కడ రామోజీ మెయిన్ కుట్రదారు ఎవరంటే రామోజీ. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అతను చెప్పిన మాట వినడు. ఎన్టీఆర్ గారిని చాలా ఆరాధ్యంగా చూసే రామోజీరావు గారు ఒక్కసారి ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఆరాధ్యంగా చూడలేదు కదా. మీకు చెప్తాను, ఆయన ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టక ముందు 1,40,000 ఎంతో ఆయన సర్క్యులేషన్. ఎన్టీఆర్ గారి ఫోటోలు ఇవన్నీ స్నానం ఫోటోలు, గడ్డం గీసుకునే ఫోటోలు, బహిరంగ ఫోటోలు అన్ని వేసి 3.5 లక్షలు పెరిగింది సర్క్యులేషన్. ఎవరు లాభపడ్డారు? వీళ్ళ మధ్య ఎప్పుడు కూడా ఒక ఆయన వ్యాపార ధోరణి తప్ప ఎన్టీఆర్ అంటే ఆయనకి ఏమి గౌరవం లేదు. అది నాదెండ్ల గారిని అడిగితే చెప్తారు మీకు ఇంకా వివరంగా అంత. అందువల్ల ఎవరికి వాళ్ళు వ్యాపార ధోరణిలో ఆయన, అధికార వ్యామోహంలో ఈయన, ఇద్దరు కలిసి ఈయనేమో కొరకరాని కొయ్యి చెప్పాలంటే ఎవరి మాట వినే మనిషి కాదు, ప్రజల కోసం ఏదైనా చేసే మనిషి, పేదవాళ్ళంటే చాలా అభిమానం ఉన్న మనిషి, చాలా మంచి మనసు ఎన్టీఆర్ గారిది. పాపం నిష్కల్మషమైన మనస్సు. అందుకనే ఆయనకు నేను నచ్చాను. ఒక అమాయకంగా ఏమీ తెలియకు, ఈ ప్రపంచంలో మోసాలు తెలియవు, కపటాలు తెలియవు, చదువు తప్ప నాకు మరో లోకం లేదు, చదువుకున్నప్పుడు ఎంఫిల్ చేసి ఉన్నాను, అప్పటికి డిగ్రీ కాలేజీ లెక్చరర్ని నేను. అందువల్ల ఈ పుస్తక ప్రపంచం తప్ప నాకు మరో ప్రపంచం తెలియదాన్ని గనుకనే ఆయన అంత ఆకర్షించాను నేను. అంతకుమించి ఇంకేం లేదు. నాకున్న నాలెడ్జి, నాకున్న అమాయకత్వం, ఈ రెండే ఆయనకి ఇష్టపడ్డారు బాగా. అవే మిమ్మల్ని మోసం చేసి అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు గారు? ఇక ఈయన మోసం తర్వాత కదా రాజకీయాలు ఇలా ఉంటాయి అనేది అర్థమైంది. కానీ ఆ వైస్రాయ్ హోటల్ ఇన్సిడెంట్ ని చాలా ఎక్కువగా చెప్తా ఉంటారు కదా మేడం, ఆ చెప్పులు వేసి కొట్టడం, దాన్ని మీరు కాపాడుకోవడం కోసం చేసేటువంటి ఘటన. ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకుంటే, పోనీ లక్ష్మీపార్వతి వల్లే మీకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే, ఎంతమంది వస్తారో అంతమందిని తీసుకుని మీరు వెళ్ళిపోండి. అంతే తప్ప ఈ పార్టీని క్యాప్చర్ చేయటం ఎందుకు? ఆ మోసం ఎందుకు? ఎన్టీఆర్ పార్టీని సస్పెండ్ చేయటం ఎందుకు? వసంత టాకీస్లో 26వ తారీఖు ఆయన పార్టీని సస్పెండ్ చేస్తున్నాము అధ్యక్షుడిగా. ఆయన పెట్టిన పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేస్తున్నారు. నిజానికి వాళ్ళ ఇది మన అప్పుడు ఎమ్మెల్యేల ఆమోదం ఉందా మేడం? సస్పెండ్ చేస్తా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. చంద్రబాబు ఎంత జిత్తుల మారి నక్క అంటే, ఆయనకు మొదటి నుంచి స్ట్రాంగ్ గా 30 మంది ఉన్నారు. ఆ 30 మందే కథంతా నడిపించారు, అంతకు మించి ఇంకేం లేదు. మిగిలిన వాళ్ళు అయోమయంలో పాపం ఏం జరుగుతుందో తెలియకుండా వెళ్ళిపోయారు. అన్ని డ్రామాలే జరిగింది. మొదట్లో అంతా ఫోర్జరీ సంతకాలే గవర్నర్కి పంపింది. ఇక్కడ గవర్నర్ కూడా తప్పు చేశాడు. గవర్నరు కాంగ్రెస్ వాళ్ళ మాట, వాళ్ళు పెట్టిన మనిషి కదా, అందుకని వాళ్ళ మాట విన్నాడు. డిజాల్వ్ చేస్తాను ఎన్టీఆర్ గారు లెటర్ రాసినప్పుడు చెయ్యాలిగా. ఒక ముఖ్యమంత్రి నేను డిజాల్వ్ చేస్తున్నాను అన్నప్పుడు తప్పనిసరి ప్రభుత్వాన్ని చెయ్యాలి కదా గవర్నర్. తనకెందుకు అసలు? అది చేయకుండా ఆపేసి వాళ్ళు ఇచ్చిన చేశాడు. అందువల్ల అంటే ఈయన ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీకి వచ్చేస్తారని వాళ్ళు భయపడ్డారు. ఇంకొక వైపు లిక్కర్ ల్యాబీ, ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. అందువల్ల అప్పుడు ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారులు అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. వ్యాపారం మూతపడిపోయింది, ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయినాయి. మరి వాళ్ళందరూ కలిసి చంద్రబాబును అప్రోచ్ అయ్యారు. అందుకే వైస్రాయ్ హోటల్ భాగవతం అంతా లిక్కర్ ల్యాబీ నడిపింది. కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారనుకున్నారు? అప్పటి వరకు ఎమ్మెల్యేలు సాదా సీదా ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ లో ఎమ్మెల్యేలు గాని మినిస్టర్స్ గాని గుడిసె కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? చాలా మంది సొంత ఇళ్లు లేని వాళ్ళు అద్దెళ్లలో ఉండే మినిస్టర్లు ఉన్నారు. అంత నిజాయితీ పరులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి ఒక్కసారిగా కోట్ల రూపాయల ఆశ చూపించేసరికి
ఎలా ఉంటుంది? అది కూడా చాలా ప్లాన్ కాదు అంతా. ఇప్పుడు చెప్పాలంటే ఓ పుస్తకం అయింది కదా నాకు. రాశారు కదా ఇవన్నీ, 400 పేజీల పుస్తకం అయింది నాకు. వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఇవంతా. కానీ మేడం ఇక్కడ నేను టూకీగా చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది నందమూరి గారి పార్టీ, నందమూరి కుటుంబం పార్టీ కదా, ఇప్పుడు ఇది నారా కుటుంబ పార్టీగా పూర్తిగా మారిపోయింది. కనీసం మీరు ఎప్పుడన్నా కల్లో కానీ అనుకుంటూ ఉంటారా మళ్ళీ ఆ కుటుంబం ఆ చేతిలోకి పార్టీ వెళ్ళాలి, ఆ వారసత్వంగా ఎవరిని వస్తే బాగుంటది, ఇప్పుడు నారా కుటుంబం అయిపోయింది, మీరు ఎప్పుడు కూడా విమర్శిస్తూ వస్తుంటారు కదా? అవును, నాకు అది బాధగానే ఉంటుంది. పార్టీ పెట్టినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గారు కనీసం ఆ నందమూరి అనే పేరుతో ఉన్న వాళ్ళు ఎవరు ఆడవాళ్ళకి లేదనుకోండి, ఆ పేరు రాదు, అత్తగారింటి పేరు వస్తుంది. మన వాళ్ళు ఉన్నారు, సమర్థులైన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. అలాగే బాలకృష్ణ అమాయకుడు కావచ్చు కానీ బాలకృష్ణ కొంత ట్రైనింగ్ ఇస్తే నీకంటే మంచివాడేగా, ఇంత కుతంత్రాలు తెలియని మనిషేగా అతను. అతనైనా నిలబడి అసలు ఎన్టీఆర్ గారు తన వారసుడిగా ప్రకటించింది బాలకృష్ణే కదా ఒకప్పుడు. అందువల్ల ఏంటంటే ఇతను అది కాదుగా అసలు, అతని ఉద్దేశం పవర్ తన చేతిలో ఉండాలి, తన తదనంతరం తన కొడుకు చేతిలో, ఆ కొడుకు తదనంతరం తన మనవడి చేతిలో. ఇలా ఎన్ని తరాలు నారా వాళ్ళ కుటుంబంలో వస్తారో అన్ని తరాలు వాళ్లే తీసుకోవాలి. పేరు ఒకళ్ళదను భోగం ఇంకొకళ్ళది అన్నట్టుగా అయిపోయింది. ఇది మీరు ఇంకైతే వచ్చే ఈ ఫ్యామిలీకి సంబంధించి ఎవరిని వచ్చి ఆ పార్టీని టేకప్ చేసుకుంటారన్న ఆశ అయితే లేదు మీకు? లేదు, అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరు నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ సరెండర్ అయిపోయి ఉన్నారు అతనికి. తండ్రికి జరిగిన అవమానాలు వాళ్ళకి పట్టలేదు. అందరూ మర్చిపోయారు అంటారు ఇప్పుడు? అసలు ఎప్పుడో మర్చిపోయారు, ఇప్పుడేంటి, ఆ రోజే మర్చిపోయారు. ఆ రోజు మరి చెప్పులేసి అవమానం చేసినప్పుడు కనీసం ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఎవరైనా నిలదీసి అడిగారా? పోనీ వచ్చి తండ్రి దగ్గర బాధ ఏమన్నా ప్రకటించారా? నాన్న ఎట్లా జరిగింది అవమానం మీకనేమన్నా? ఎవరు రాలేదుగా. మరి 31వ తారీఖు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారే పాపం, అన్కాన్షియస్ లో. మీరు మాత్రం విందులు వినోదాలు, మరుసటి రోజు 1వ తారీఖేమో అతను హాస్పిటల్ దగ్గర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, దానికోసం హడావుడి, దాంట్లో మునిగిపోయారే. ఇక్కడ ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి ఇది నిజంగా. ఒకవైపు ఇంటికి పెద్ద, అసలు ఒక తిరుగులేని మహానటుడు, అసమాన నేత, రాజకీయ నేత, ప్రజలకు ఒక దేవుడు, అలాంటి వ్యక్తి సొంత పార్టీ వాళ్ళు కాదు, సొంత కుటుంబ సభ్యులే గుండెల్లో బాకులు పడుస్తే ఒక నిస్సహాయ స్థితిలో అంతటి మహావృక్షం నేల కూలిపోయి హాస్పిటల్ పాలైపోతే, అక్కడ విందులు వినోదాలతో వాళ్ళు కాలం గడిపి మరుసటి రోజు ప్రమాణ స్వీకారానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే, ఈ సిచ్యుయేషన్ ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు లక్ష్మీ పార్వతి మీద పడి ఏడ్చే యదవులందరికీ కూడా నేను ఇదే చెప్పదలుచుకున్నాను. నేను మరొక్కటి, ఒకవైపు చూడకండి, వాళ్ళు చెప్పే కథలు కాదు, ఇటువైపు చూడండి. మీ అన్నగారు ఏం చెప్పారో అది వినండి, జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా ఆయన ఏం చెప్పారో అది వినండి. అలాగే జెమినీ టీవీలో ధర్మపీఠం ద్వారా ఆయన డైరెక్టే కదా. అలాగే అవి కాక ఇంకా చాలా ఇంటర్వ్యూస్ లో చంద్రబాబు మోసగాడు, వంచకుడు, గాడ్సే కంటే కూడా నయవంచకుడు, ఇలాంటివన్నీ ఆయన మాట్లాడారు కదా. నమ్మిన నాకే ద్రోహం, తండ్రి లాంటి ఎన్టీఆర్ని మోసం చేశాడు, అతను నమ్మొద్దు, చరిత్ర అతను క్షమించదని ఎన్నిసార్లు ఆయన చెప్పారు. తన బాధనంతా వెళ్ళబుచ్చారుగా. పోనీ లక్ష్మీపార్వతి చెప్తుంది, నేను చెప్పటం కాదుగా, నేను చెప్పింది ఏమన్నా అబద్ధం ఉందా? 30 ఏళ్ళ నుంచి ఇదే మాట నేను చెప్తున్నానుగా, నా మాట కాదు, నా భర్త మాటే నేను చెప్తూ ఉన్నానుగా కదా. అందువల్ల ఆయనకి జరిగిన మోసానికి, వెన్నుపోటుకి, దానికి మరి బాధ్యులు మీరయ్యారు. ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్లు మీరు సంపాదించుకున్నారు. కానీ తాళి కట్టించుకున్నందుకు, నేను ఆయనతో 4 ఏళ్ళు ఉన్నందుకు 40 ఏళ్లుగా నేను ఆయన కోసమే నేను బతుకుతున్నాను. అవి కాకుండా మళ్ళీ అవమానాలు, నిందలు, మళ్ళీ ఎన్ని నిందలు. ఇంకొకళ్ళు అయితే ఉంటారు, అక్కర్లేదు పోడు రాజకీయాలని వెళ్ళిపోరు. కానీ నేను వెళ్ళిపోతే ఏదో రోజు ఎన్టీఆర్ ఆ రోజే మర్చిపోయేట్టు చేసేవాడు. అట్లీస్ట్ మీరన్నా గుర్తుపెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఉన్నందువల్లే ఆయన జరిగిన అన్యాయం అనేది పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నాను. నేను ఒక విధంగా నేను చనిపోయినా కూడా నా భర్తకి నేను సర్వీస్ చేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. ఇంత అన్యాయం జరిగింది ఎన్టీఆర్కి, ఈ దుర్మార్గుడిని మీరు గుర్తించండి, ఇతను శిక్షించండి అని ఇన్నేళ్ల నుంచి ఈ పోరాటం నాకు జరుగుతూనే ఉంది కదా కంటిన్యూగా.
అది ప్రజలు అందువల్ల తప్పితే ఇంకెవరు పట్టించుకోవట్లేదు. న్యాయాలు అనేది తెలుసుకోవాలి. చరిత్రను మార్చి వాళ్ళు ప్రయత్నం చేశారు, అనేక పుస్తకాలు రాయించారు నాకు ఎగనిస్ట్గా. ఆమె వల్లే ఆమె ఏం చేసింది అనేది ఒక్క సాక్ష్యం వాళ్ళు ఇవ్వలేక. పేపర్లో పెద్ద పెద్ద కార్టూన్లు కూడా ఉండే కదా, అసలు అది అర్ధనగ్న ఫోటోలు కూడా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తి నగ్నం ఎన్టీఆర్ గారి. దారుణమైన అదే మరి అంటే ఎంత కక్ష వాళ్ళకి ఈనాడు అక్కడ తెలియట్లేదా? మరి ఎందుకు ఎన్టీఆర్ మీద అంత కక్ష మీకు? అందువల్ల ఏంటంటే ఇక్కడ రాజగురు రామోజీ, తర్వాత ఇతనున్నాడు ఎందుకు పనికిరాని వాడు రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదంటారే బిస్కెట్ల కోసం ఎంపర్లాడుతుంటాడు. గవర్నమెంట్ ఎవరిదైనా సరే అట్లా సంపాదించుకుంటూ ఉంటాడు అతను. చంద్రబాబు అతన్ని కూడా చేరదీశాడు ఆ రోజు. ఈ 2 పేపర్లు ఇప్పుడు అవే కదా నడుస్తూ ఉంటే మేము చెప్పేదే వార్త, మేము రాసిందే నిజం, ఇదే నమ్మాలి మీరంతే అనేది వాళ్ళ విజన్ అది. అందువల్ల ఒక మహానాయకుడు కూల్చినటువంటి వాడిని గొప్ప విజనరీగా పొగుడుకోవటం అనేది వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే నా బాధ ఏంటంటే ఈనాటి తరానికి, ఈనాటి యువకులకి అప్పుడు అంత బాగా తెలియదు కదా. అది తెలియకుండా ఉండాలనే మాటి మాటికి నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటారు. నేను ఎందుకు పనికిరాని దాన్ని అన్నట్టుగా అసభ్యమైన పదాలతో. ఇంత చదువుకున్నానే, డబుల్ PhD నేను, అలాంటి మిమ్మల్ని డబుల్ PhD గౌరవించాల్సినటువంటి ఒక మహిళనే, ఎన్టీఆర్ భార్య నేను, ధర్మపత్ని. అలాగే సాహిత్యంలో పెద్దవాళ్లే పొగిడేంత అందుకున్న దాన్ని పీఠాన్ని నేను. ఎన్నో పుస్తకాలు రాసిన రైటర్ని. ఎంతో సంస్కారవంతమైన భాష నా నడవడికి కానీ నా భాష కానీ. అట్లాంటి దాన్ని మీరు ఎంత హీనంగా ఎంత హేయంగా మాట్లాడుతున్నారు. మీకు దాని అంతటి కారణం మీరు వాళ్ళు నచ్చలేదు అంతే. అందుకోసమే ఈ సోషల్ మీడియా కాదు, నాకు అసాసినేట్ చేయటం అనేది అతను మొదటి నుంచి కూడా అప్పుడంతే కదా, అప్పటి నుంచి చేయటం ద్వారా అవతల వాళ్ళని ప్రజల్లో చులకని చేయటం. ఆ పాత్రల్ని ఇప్పుడు జగన్ గారిని కూడా అదే కదా వాళ్ళు చేస్తా ఉన్నారు. పాపం భారతమ్మని అట్లాగే చేస్తున్నారు కదా. వీళ్ళు పాపిస్ట్ వ్యక్తిగత హననం ఎక్కువైపోతుంది. వీళ్ళు ఇదే పెట్టుకున్నారు, అదే ఆయుధంగా పెట్టుకున్నారు. అవతల వాళ్ళని ప్రజల్లో చులకం చేయాలంటే వాళ్ళ మీద నిందలు వేసేయాలి అంతే. ఇదే చూద్దాం మేడం, దీనికి సంబంధించి ఇకనైనా ప్రజలకి న్యాయం తెలుస్తుంది అనేది కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు లక్ష్మీ పార్వతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.